నా పేరు కలాన్ సంజయ్ కుమార్, రాయకోట, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే 3 రోజుల నుండి సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయిపోయింది, దుమ్మారం అయిపోయింది. అది కూడా కల్కట్టాలో కప్సా లా కాలేజీలో ఒక స్టూడెంట్ ని, ఫస్ట్ ఇయర్ లా స్టూడెంట్ ని అతి కిరాతంగా 3 మృగాలు మానభంగం చేయడం జరిగింది. ఆ 3లో ఒకతను వచ్చి ఎక్స్ స్టూడెంట్, ఇంకో 2 వచ్చి కరెంట్ స్టూడెంట్స్. వాళ్ళు ఇంకా చదువుతున్నారంట, వాళ్ళు సీనియర్స్. ఈ అమ్మాయి జూనియర్, ఫస్ట్ ఇయర్ అమ్మాయి. ఈ అమ్మాయి మన జూన్ 25 నాడు సుమారుగా మధ్యాహ్నం 4:30 గంటల ప్రాంతంలో ఏదో ఒక ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి కాలేజీకి వచ్చింది. వచ్చిన అమ్మాయి ఒంటరిగా వచ్చింది. ఎవరు ఫ్రెండ్స్, జనరల్ గా ఎవరైనా ఫ్రెండ్స్ తో రావాలి. మహిళలు అంటే ఇప్పుడు ఆ టైంలో ఎవరితో వస్తే బాగుండేది, కానీ ఈ అమ్మాయి ఒకతే వచ్చింది. అప్పటికే అక్కడ ఇతను ఉన్నాడు, ఎక్స్ స్టూడెంట్ ఉన్నాడు, ప్లస్ వాళ్ళతో పాటు ఇంకో 2 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళంతా కలిపికట్టుగా ప్లాన్ చేసుకుని ఏదో ప్రీ ప్లాన్ గానే జరిగినట్టుగా కనిపించింది ఆ ఇన్సిడెంట్. ఆ అమ్మాయి కూడా గబగబా ఫిల్ చేసుకుని వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కానీ ఎందుకో అమ్మాయి మన సాయంత్రం 7:30 నుంచి 10:50 వరకు అక్కడ ఉండవలసిన ప్రాంతం అసలు ఎందుకుంది అంటే, అసలు అమ్మాయి అన్ని పనులన్నీ చేసేసుకుని 7:30కి అమ్మాయి బయటకు వెళ్ళిపోవాలి, బ్యాగ్ కూడా సర్దేసుకుని బయలుదేరదామని. ఇంత లోపల వాళ్ళు ఏం చేశారంటే, ఆ వర్క్ అయిపోగానే 7:30 ప్రాంతాల్లో అమ్మాయిని ఆపేశారు. ఆపేసి బయట మెయిన్ గేటు లాక్ అయిపోయింది. ఆ కాలేజీకి జనరల్ గా సెక్యూరిటీ గార్డు ఉంటాడు, ఆ సెక్యూరిటీ గార్డు కూడా అతను కూడా తరిమేశారు. వాళ్ళు బయటకు వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే ఇతను ఒక లీడర్, టీఎంసీ లీడర్ అంటే అతను కొంచెం పలుకు కూడా మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది అతనికి. అందరి దగ్గర మీట్ అయినట్టుగా మనకి ఇమేజెస్ కూడా గూగుల్లో చూపిస్తున్నారు. అతను పొలిటికల్ మనిషి, ఇతను సెక్యూరిటీ గార్డు కూడా భయపడిపోయి బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళిపోగానే ఆ అమ్మాయిని వాష్రూమ్ లో తీసుకెళ్లి అతి దారుణంగా మానభంగం చేశారు. అతనితో పాటే ఎవరైతే ఇంకొక ఉన్నారో వాళ్ళు కూడా కలిసి 3 కలిపి గ్యాంగ్ రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని ఎక్స్ స్టూడెంట్ బెదిరించాడు, నీ బాయ్ ఫ్రెండ్ ని చంపేస్తాను, నువ్వు గనక ఈ విషయం గనక ఎక్కడైనా బయట పెట్టావంటే నిన్ను చంపేస్తాను, వాణ్ణి చంపేస్తాను అని వాళ్ళు భయపెట్టించారు. భయపెట్టిస్తే ఆ అమ్మాయి అక్కడికి కాళ్ళు పట్టుకుంది, ఇంకా నన్ను వదిలే అని వెళ్ళలేదు. వాడు అతి కిరాతంగా మానభంగం చేయడం జరిగింది. నేను చెప్పుకోవడానికి నాకు బాధగా ఉంది. నేను ఒక న్యాయవాదిగా చెప్పాలంటేనే బాధ అనిపిస్తుంది. కానీ ఇంకా ముందు ఇది చెప్పడం వల్ల కనీసం అవేర్నెస్ రావడానికి స్టూడెంట్స్ అందరూ కూడా, గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ చాలా జాగ్రత్త, ఈ ఇన్సిడెంట్ చూసినా అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకునే వ్యక్తిని. అయితే చివరగా ఆ అమ్మాయి గార్డు కూడా బయటకు వెళ్ళిపోయాడు. జనరల్ గా ప్రతి కాలేజీకి గార్డ్స్ ఉంటారు. అతన్ని కూడా పంపించేసిన తర్వాత అతను చేసిన బ్లండర్ విషయం ఇమీడియట్లీ బయటన ఈ అమ్మాయికి జరుగుతున్న మనకు పోలీసులు కంప్లైంట్ ఇచ్చుంటే కొంచెం అమ్మాయి సేఫ్ అయ్యేది. ఆ అమ్మాయి పరిస్థితి సేఫ్ లేదు అక్కడ, ఆ పరిస్థితులు అక్కడ ఆ టైంలో ఇవన్నీ జరిగినాయి. దీని మీద చివరిగా అంతా అయిపోయిన తర్వాత అమ్మాయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ పేరెంట్స్ తో తీసుకెళ్లి నెక్స్ట్ డే మరుసటి రోజు. అప్పుడు దాంట్లో వీళ్ళ మీద 3 సెక్షన్ల కింద పెట్టడం జరిగింది. ఒకటి వచ్చి సెక్షన్ 127 రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, రెండోది వచ్చి సెక్షన్ 70 గ్యాంగ్ రేప్ ఒకటి, మూడోది వచ్చి సెక్షన్ 3 సబ్ క్లాస్ 5 ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్స్ అందరూ కూడా 3 కలిసి అక్కడే నిలబడి చేయడం వల్ల అదొక సెక్షన్ కింద బిఎన్ఎస్ కింద పెట్టడం జరిగింది. ఈ 3 సెక్షన్లు ఎఫ్ఐఆర్ కింద లాడ్జ్ అయినాయి. తర్వాత వాళ్ళ 3 కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు రిమాండ్ లో ఉన్నారు. వాళ్ళు 4 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చారు. అది 1 జూలై వరకు వాళ్ళ 4 మీద విచారించి అసలు ఎలా జరిగింది ఏంటి, అసలు మొత్తం ఎవ్రీథింగ్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయి. అన్ని కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అన్ని బయటకు వస్తాయి. కాకపోతే అతను టీఎంసీ లీడర్ గా కాంట్రాక్చువల్ బేసిస్ మీద ఉన్నాను అని అక్కడ వస్తున్న వార్తలు టీఎంసీ గవర్నమెంట్ వాళ్ళంటే మాకు సంబంధం లేదని వాళ్ళు అనేశారు. కానీ బీజేపీ వాళ్ళ మటుకు ఇదంతా కూడా మమతా బెనర్జీ అంతకుముందు కూడా 10 months బ్యాక్ అప్పుడు కూడా ఆర్జీ కార్ మెడికల్ హాస్పిటల్ అమ్మాయి రేప్ జరిగింది. అది ఇంకా అవ్వక ముందరే 10 నెలలు కూడా కాలే, అప్పుడే ఇది సెకండ్ ఇన్స్టిట్యూషన్ జరిగిందంటే నాకు అనేది అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద ఎందుకు ఇలా దాడులు జరుగుతున్నాయి. అది కూడా పోయిపోయి కలకట్టాలో కూడా అది కూడా మన ముఖ్యమంత్రి కూడా లేడీ ఆవిడ
మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆవిడ మరి యాక్షన్ ఎందుకు ఇంకా సీరియస్ గా వీళ్ళ మీద తీసుకోవట్లే. ఇప్పటికైనా మించిపోయింది. గవర్నమెంట్ అయితే కొంచెం అయితే వాళ్ళ మీద స్పందించారు. వాళ్ళని దీని అయితే డీసీపీ పర్యవేక్షణలో జరుగుతుంది. ఇదంతా ఆయన ఆధ్వర్యంలో అంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఏదైనప్పుడు కూడా ఇలాంటి వ్యక్తుల్ని సమస్య లేదు, వీళ్ళకి కనీసం 20 ఏళ్లు జైలు శిక్ష విధించవలసిందే. దాంతో పాటు వీళ్ళకి ఫైన్ కూడా విధించాలి. ఎందుకంటే ఇలా ఈ మధ్య మనకి లాస్ట్ టైం కూడా బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టాలు మారాయి. దాంట్లో ఇలాంటివన్నీ కూడా గ్యాంగ్ రేప్ ఇదివరకు అప్పుడు 10 ఏళ్లు ఉండేది. ఐపీఎస్ ఇండియన్ పీనల్ కోడ్ లో 10 ఏళ్లు ఉండేది. అది ఇప్పుడు దీన్ని 20 ఏళ్లు చేశారు, 20 years చేశారు. కానీ ఏదైనప్పుడు కూడా ఇది చాలా దారుణమైన ఈ విషయం. ఒక స్టూడెంట్ అంటే అందులో ఒక లా స్టూడెంట్ న్యాయం రేపు పొద్దున అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉండేదంటే మంచిగా ప్రజలకి సేవ చేస్తూ అందరికి సోషల్ సర్వీస్ చాలా బాగా చేసుకుంటేది. కానీ అలాంటి మంచి స్టూడెంట్ ని అందులో పోయి ఒక లా స్టూడెంట్ ని చేయడం అనేది చాలా బాధాకరం. నేను చాలా చలించిపోయాను విషయం వినగానే. సోషల్ మీడియాలో రోజు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. వీళ్ళు ముగ్గురు అయితే ఇప్పుడు రిమాండ్ లో ఉన్నారు. ఈ వీళ్ళని మటుకు అసలు వీళ్ళని చెప్పాలంటే మన దేశంలో ఏంటంటే శాంతి శాంతి శాంతి. అదే ఏ దుబాయ్ అదే వేరే కంట్రీస్ లో అయితే కాల్చి పారేస్తారు అక్కడ స్పాట్. నేను నిర్ధారణ అవ్వగానే కాల్ చేస్తారు అక్కడ. కానీ మందర అలా లేదు కదా, మన దేశంలో అది లేదు కదా. మన పనిష్మెంట్ వాళ్ళని తీసుకెళ్లి జైలు పడేయడం, వాళ్ళు శుభ్రంగా వాళ్ళకి వాళ్ళ మేపడం అన్ని జరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ళని ఏంటంటే ఉరి తీసేయాలి. ఉరి తీస్తేనే భయం అనేది వస్తుంది. సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఉంటే భయభ్రాంతులు ఉండవు. సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. ఇది ఎందుకంటే సెకండ్ ఇన్సిడెంట్ జరిగింది 10 నెలల్లో ఆర్జీ హాస్పిటల్. ఇంకా ఇప్పటికి ఎవరు మర్చిపోలే ఆ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ మర్చిపోక ముందరే నేను లా స్టూడెంట్ కబ్జా లా కాలేజ్ అని సౌత్ సైడ్ ఉంది కల్కటాలో. అది నేను కూడా అది గవర్నమెంట్ కాలేజ్ అనుకుంటా బహుశా. అది దాంట్లో మరి సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, కాలేజ్ లో అసలు ఏం జరుగుతున్నది, వాళ్ళ క్యాంపస్ లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదా? వాళ్ళు పట్టించుకోరా? ప్రస్తుతానికైతే ఆ ముగ్గురుతో పాటు సెక్యూరిటీ గార్డు కూడా అరెస్ట్ చేశారు. ఇది చేస్తే సరిపోదు. అసలు అక్కడ ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా వచ్చారు, మెడికల్ ట్రీట్మెంట్ మెడికల్ అన్ని వచ్చేసి రిపోర్ట్స్ అని వచ్చాయి. దీంతో పాటు ఇంకా త్వర ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, జరగాల్సిందే. అసలు దీనికి మెయిన్ కాలేజ్ కి ఎవరు హెడ్, ఎవరు అతను ఎవరు, అది బయటికి రావాలి. ప్రిన్సిపాలా ఎవరు? ఆ అమ్మాయి ఒకతే ఉన్నప్పుడు, మహిళ ఒకతే ఉన్నప్పుడు కాలేజీలో అసలు పర్మిషన్ లేకుండా సాయంత్రం కూడా ఉండటం వల్ల ఏం జరిగింది అక్కడ? ప్రిన్సిపాల్ గారు పర్మిషన్ ఇచ్చారా లేదా? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకోవాల్సిన డీసీపీ గారికి ఇప్పుడు ఇచ్చారు పర్మిషన్. ఆయన ఇప్పుడు అంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ జరిగిన తర్వాత మనం మటుకు అన్ని బయటకు వస్తాయి. ఇవాళ కదా రేపని బయటకు వస్తాయి. కానీ ఇలాంటి వాళ్ళని మటుకు ఉపేక్షించేదే లేదు. నేనైతే చాలా బాధపడుతున్నాను. ఇంక ముందులో ఏదైనా సరే మహిళలకి మటుకు అన్సేఫ్ ఉంది. ఇప్పుడు ప్రతి కాలేజీలో ఎక్కడైనా ఉమెన్స్ కాలేజీలో మటుకు కూడా సెక్యూరిటీ మటుకు ఎక్కువ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.